హరి ఓం తత్సత్. ఓం మహద్భ్యో గురుభ్యః. ఆ రావణుని యొక్క భవనం అంతా కూడా వెతికాడు ఆంజనేయ స్వామి. సీతమ్మ జాడ కనపడలేదు. రాక్షస స్త్రీలను అందరిలో కూడా వెతికాడు. మరి ఆఖరికి ఆ రావణుని భార్య మండోదరిని కూడా చూశాడు. అక్కడ సీతమ్మ జాడ కనిపించకపోయేటప్పటికీ దిగులు పడ్డాడన్నమాట. మరలా అశోకవనంలో వెతకలేదు కదా, అశోకవనం అనేది ఒకటి ఉందని నాకు సుగ్రీవుడు చెప్పాడు కదా అని ఆలోచన చేసి మరి యాతే తస్మిన్ సింసుపావృక్షాత్ పశ్యామి వరవర్ణిని. ఆ అశోకవనంలో సింసుపావృక్షం పైన ఎక్కి ఆమెను గూర్చి ఆలోచించాను. శ్యామాం కమలపత్రాక్షం ఉపవాస కృశాననాం. మరి ఆమె ఇది ఉపవాస దీక్షతో కృషించిపోయి ఉన్నది. మరి ఏకవాస వస్త్రాన్ని ధరించి ఉన్నది. ఈ శిరస్సులో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా మలినంతో కూడి ఉన్నాయి. దిగులుతో ఉన్నది. ఎప్పుడు సీత తన యొక్క భర్తను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ వికృత రూపులైనటువంటి రాక్షస స్త్రీల చేత కాపాడబడుతూ ఉంది. వాళ్ళంతా కూడా భయపెడుతూ ఉన్నారు. ఈ భూమి శయ్య వివర్ణాంగి, భూమిపైన పడుకో ఉంది, శరీరం అంతా కూడా మలినం ఉంది అంటున్నాడు. పద్మిని వహిమాగమే, పద్మం పైన మంచు కురిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది సీతమ్మ. రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ కథంచిన్ మృగశాపాక్షి తూర్ణమాసాదితామయ. మరి ఇంకా మరణానికి సిద్ధమై ఉన్నది అన్నమాట. మరి ఏదో విధంగా నేను ఆ సీతాదేవిని శీఘ్రముగా కనుగొన్నాను. తాం దృష్ట్వా తాతృశీం నారీం రామపత్నిం యశస్వినిం తత్రైవ సింసుపావృక్షే పశ్యన్నహం అవస్థితః. ఆ సింసుపావృక్షం కింద మరి ఆమెను చూస్తూనే ఆ చెట్టుపై నేను ఉన్నాను. తతోహం పరమోద్విగ్నః. మరి తతో హలాహల శబ్ద కాంచీపురమిశ్రితం. మరి అప్పుడు ఒక శబ్దం, హాలా కోలాహలం ఏర్పడింది. కాంచీపురం కాళీ యొక్క అందెల యొక్క దొల్లులు వినపడ్డాయి. అది రావణస్య నివేశనే అన్నమాట. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రతిసంహరన్ అహం తు సింసుపావృక్షే పక్షివ గహనే స్థితః. ఆ రావణుడు వస్తూ ఉన్నాడన్నమాట. రావణుడు కనిపించకుండా ఉండడానికి నేను ఆ సింసుపావృక్షం పైన కొమ్మల మాటును దాగి ఉన్నాను. తతో రావణతారాశ్చ రావణస్య మహాబలః తం దేశం సముప్రాప్త యత్ర సీతాపోస్థిత. సీతమ్మ ఎక్కడైతే ఉందో అక్కడికి రావణుడు తన భార్యలతో కలిసి వచ్చాడు. తం దృష్ట్వాత వరారోహ సీతారక్షో గణేశ్వరం సంకోచూరుస్తావో బాహుభ్యాం పరిరభ్యచ. ఆమె తన బాహువులతో ఊరువుల యొక్క మధ్యన తన యొక్క ఈ వక్షస్థలాన్ని కాపాడుకున్నది. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణాం తతస్తతః. మరి ఆమె భయపడుతూ ఉన్నది. అలాంటి ఆమెను చూశాను. తాంవాచ దశగ్రీవ సీతాం పరమ దుఃఖితాం. ఆ రావణుడు దుఃఖితురాలైనటువంటి ఆ సీతమ్మతో ఈ విధంగా అన్నాడు. బహుమన్యస్వమామితి, నా ప్రేమను ఆదరింపు అని అన్నాడు. ఇది చేత్వంతు దర్పాన్ మాం నాభినందసి గర్వితే. గర్వంతో నీవు నన్ను అభినందించకుండా ప్రేమించకుండా ఉన్నట్లయితే బహుమాసానంతరం సీతే పాస్యామి రుధిరం తవా. 2 నెలల తరువాత నీ యొక్క రక్తాన్ని నేను తాగుతాను. ఏతత్ శ్రుత్వావచస్తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధ సీతావచనముత్తమం. అప్పుడు ఆమె కోపంతో ఈ విధంగా నింది. రాక్షసాదం రామస్య భార్యాం అమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాంత శరతస్య. నేను దశరథుని కోడలు శ్రీరామచంద్రుని యొక్క భార్యను. రాక్షసాదమ రామస్య భార్యాం అమిత తేజసః. మరి అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితాతవ. ఇలాంటి మాటలాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. నీ నాలుక ఎందుకు చీలిపోవడం లేదు? కింశుద్ధీర్యం తవానార్యం యోమాం భర్తుం రసన్నిధౌ. మరి ఏ విధంగా కూడా నీవు నా భర్తతో
సమానుడు కావు, మరి నీవు ఆయనకు దాసుడు అవటానికి కూడా అనర్హుడవు అనిది. ఇంకా స్త్రీణా మధ్య సముత్పత్తి తస్య భార్య దురాత్మన, ఈ విధంగా పీడిస్తూ ఉంటే ఆ స్త్రీల మధ్యలో నుంచి ఆ రావణుని యొక్క భార్య పైకి లేచిందన్నమాట. వరా మందోదరి నామ తయాస ప్రతిషేధిత, ఆమె పేరు మందోదరి, ఆమె అతన్ని వారించింది. ఉక్తస్య మధురాం గాణిం తయాస మదనార్దిత, ఆ సీతమ్మ ఎడల మదనభావాన్ని కలిగి ఉన్నటువంటి అతన్ని వారించి ఈ విధంగా అన్నది. సీతయా తవ కిం కార్యం మహేంద్ర సంవిక్రమ, దేవేంద్రుతో సమానమైనటువంటి పరాక్రమం గలవో రావణ, సీతమ్మతో నీకేం పని? మయా సహరమస్వార్య మద్విశిష్టాన జానకి, నాతో రమించుము, నాకంటే ఆమె ఎందులో గొప్ప. దేవగంధర్వ కన్యాభి యక్షకన్యాభిరేవచ, మరి ఇంకా దేవకన్యలు ఉన్నారు, యక్షకన్యలు ఉన్నారు, వాళ్ళందరితో రమించు అన్నది. ప్రసాద్య సహసానితో భవనం స్వం నిశాచర, ఈ విధంగా మందోదరి అతన్ని ఊరడించి తన యొక్క భవనానికి తీసుకుని వెళ్ళింది. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతా నిర్భర్చయామాసు వాక్యై క్రూరై అంటుంది. రావణుడు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళాడో సీతమ్మ కాపలాగా ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెట్టారన్నమాట. తాసు చేయు ప్రసుప్తాసు సీతాపత్రుహితేరత, భయపెట్టి అలసిపోయి వాళ్ళు కూడా ప్రక్కనే పడుకొని నిద్రపోయారు రాక్షస స్త్రీలు. తస్యా మధ్య సముత్థాయ త్రిజట వాక్యం అబ్రవీత్, వారి మధ్యలో త్రిజట అని ఉంది, ఆమె విభీషణుని యొక్క కూతురు అన్నమాట. ఆమె ఈ విధంగా అన్నది, ఏమని? ఆత్మానం కాదతక్షిప్రం నసీత వినశిష్యతి, రాక్షస వాళ్లతో మిమ్మల్ని మీరే తినండి, సీతమ్మ ఎప్పుడూ నశించదు అని చెప్పింది. జనకస్యాత్మజా సాధ్వి స్నుషా దశరథస్య అని, దశరథుని కోడలు జనకుని కూతురు. ఈ విధంగా స్వప్నోహిత్యమయా దృష్టో దారుణోరో మహర్షిణ, నాకు ఇప్పుడు కల వచ్చింది, ఆ కలలో వెంట్రుకలు నిక్కపరుచుకునేటటువంటి ఒక ఉదంతం నాకు స్ఫురించింది. ఏమిటంటే రక్షసాంచ వినాశాయ భర్తులస్య జయాయచ, ఆ కథలో వృత్తాంతమే, ఆ స్వప్నంలో వృత్తాంతం ఏంటంటే ఈ రావణుని యొక్క సైన్యం అంతా కూడా మరణిస్తుంది, శ్రీరామచంద్రుడు యుద్ధంలో జయిస్తాడు. అలమస్మాత్ పరిత్రాత్మ రాఘవాత్ రాక్షసీగణం, ఆ శ్రీరాముని నుండి రాక్షసులను కాపాడడానికి ఎవరికీ సాధ్యం కాదు. అభియాచాము వైదేహి ఏతద్ది మమరోచతే, మరి అందువల్ల మాకు ఉత్తరోత్తర మనకు కూడా ఏదైనా రాముని వల్ల భయం లేకుండా ఇప్పుడే సీతమ్మను మనము సహాయం కోరదాము అని ఆ త్రిజట అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా చెప్పింది. తతస్సా హ్రీమతి బాల భర్తృవిజయహర్షిత, ఇదంతా కూడా సీతమ్మ ఆ త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం ఈమె కూడా వినింది కదా, ఈమె సంతోషించిందనమాట. తాం చాహం తాదృశీ దృష్ట్వా సీతాయా రావణాం దశాం, దారుణ పరిస్థితిలో ఉన్నటువంటి సీతమ్మని నేను చూశానంటున్నాడు ఆంజనేయ స్వామి వాళ్ళతో మధ్యలో. అప్పుడు శృత్వాతు గణితాం వాచం రాజర్షి గణ పూజితాం ప్రత్యభాషితమాం దేవి బాష్పైహితలోచన, నేను పలానా రాముని యొక్క బంటును, రాముడు నన్ను పంపగా వచ్చాను అని ఆ శ్రీరాముని యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పాను. శృత్వాతు గణితాం వాచం రాజర్షి గణితాపుజాం, నేను చెప్పినటువంటి ఆ మాటలన్నీ వినింది. ప్రత్యభాషితమాం దేవి బాష్పైహితలోచన, మరి ఆమె కన్నీళ్లు గారుస్తూ నాతో ఈ విధంగా అనింది. కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వానర పొంగవ, ఓ వానరోత్తమ నీవెవడవు, ఏ విధంగా ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమ, అప్పుడు నేను అన్నాను, నేను రాముని యొక్క బంటును, భయంకరమైనటువంటి విక్రమం కలిగిన వాడను. సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబల, మా రాజు వానర రాజు సుగ్రీవుడు, ఆయన నన్ను పంపాడు. తస్మాం విద్య భృత్యంత్వం, ఆయన యొక్క సేవకుణ్ణి నేను. హనుమంతం ఇహాగతం, నా పేరు హనుమంతుడు. భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణ కృష్ణ కర్మణ, రాముడు
నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇదం చ పురుష వ్యాగ్రహ శ్రీమాన్ దాసరథి స్వయం అంగుళీయం అభిజ్ఞానం అదాతుభ్యం యశస్విని. తన రాజముద్రిక కలిగినటువంటి రామముద్రికను ఉంగరాన్ని నీకు మరి ఆ గుర్తుగా పంపించాడు. తదిచ్చామి త్వయాజ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయోపాస్వం నయామి త్వాం కిముత్తరం. ఇప్పుడు నేను నిన్ను ఆ రామలక్ష్మణుల దగ్గరికి తీసుకుని వెళతాను. ఏతత్ శ్రుత్వా విదిత్వా చ సీతా జనకనందిని అహం రావణముత్సాద్య రాఘవో మాం నయత్తితి. అప్పుడు ఆమె నింది నాతో, ఆ స్వయంగా శ్రీరామచంద్రుడే ఇక్కడికి వచ్చి రావణుని చంపి నన్ను తీసుకొని పోతే బాగుంటుంది అని. అప్పుడు నేను ప్రణమ్య శిరసాదేవ్యం ఆ మార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాదం అవిజ్ఞానం అయాచిషం. అమ్మా నేను అట్టే చెప్తాను. మిమ్మల్ని నేను చూసినట్లుగా రాముల వారికి ఇవ్వవలసినటువంటి ఏదైనా గుర్తు ఉంటే ఇవ్వండి అని అడిగాను. అత మామబ్రవీసీత గృహీతామయముత్తమ మణిర్యేవ మహాబాహు రామస్వాం బహుమన్యతే. ఈ శిరోభూషణాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని తీసుకుపోయి రాముల వారికి ఇస్తే ఆయన మహదానందపడతాడు. ఇత్యుక్త్వాతు వరారోహ మణిప్రవరమద్భుతం ప్రాయచ్చత్ పరమోద్విగ్న వాచామాం సంధిదేశ. ఈ విధంగా అని ఆ శ్రేష్టమైనటువంటి మణిని ఆమె నాకు ఇచ్చింది ఎంతో సంతోషంతో. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్రి సమాహత. ఆమెకు నమస్కరించి నేను ప్రదక్షిణం పరిక్రమం ఇహాభ్యుద్గత మానస, ఇక్కడికి రావడానికి ఆమెకు ప్రదక్షిణ చేశాను. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసాతయ హనుమన్మ వృత్తాంతం ఉక్తుమర్హసి రాఘవే. మరలామి నన్ను నా యొక్క వృత్తాంతాన్ని రాఘలోకు వినవించుము అని చెప్పింది. యథాశ్రుత్వైవ అచిరా తావుపో రామలక్ష్మణో సుగ్రీ సహితౌ వీరౌ ఉపేయతాం తథాకురు. నువ్వు ఏ విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడికి వచ్చి మరి నన్ను తీసుకుని పోయేటట్లుగా చేయవలసినటువంటి బాధ్యత కూడా నీదేను, ఆ విధంగా నువ్వు చేయాలి అని అన్నది. యద్యన్యతా భవేదేత ద్వౌమాసౌ జీవితం మమ. ఆ విధంగా కాకపోతే నేను 2 మాసాలు మాత్రమే జీవిస్తాను. దమాం ద్రక్షితి కాకుస్తో మ్రియే సామవదనాథవత్. అంటే నేను అనాథగా నా భర్త ఈ 2 నెలల లోపల వచ్చి తీసుకుపోతే అనాథగా మరణిస్తాను. తత్శ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మాం అభ్యవర్తత. కరుణాపూరితమైనటువంటి ఆమె మాటలు విని నేను కోపంతో ఇదయ్యాను. ఉత్తరం చ మయా దుష్టం కార్యశేషమనంతరం తతో వర్ధతమేకాయ తదా పర్వత సన్నిభ యుద్ధకాంక్షీవనం తచ్చ వినాశయితు మారభే. కాకపోతే నేను ఆ లంకానగరానికి వచ్చాను కదా, ఆమెను చూశాను కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాలని చెప్పేసి ఆ అశోకవనాన్ని నేను ధ్వంసం చేశాను. తద్భగ్నం వనుషండంతు భ్రాంతమస్త దిగ్విజయం అన్నమాట. ఆ వనమంతా కూడా మరి ఆ ధ్వంసం చేశాను కదా, అదంతా చూసి మాం చతుష్పా వనీతస్మిన్ సమాగమ్య తతస్తత తా సమవ్యాగతాం క్షిప్రం రావణాయ అతిచక్షరే. అక్కడ కాపలాదారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఎవరో ఒక వానరం వచ్చి మరి ఈ అశోకవనాన్నంతా కూడా ధ్వంసం చేసిందనే వృత్తాంతాన్ని వాళ్ళు మరి లంకాధిపతి అయినటువంటి రావణునికి చెప్పారు. రాజన్ వనమిదం దుర్గం తౌపగ్నం దురాత్మన అని. దాని తర్వాత తత్శ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా వృషదుర్జయా రాక్షస కింకరా నామ రావణస్య మనో అనుగాహ. మరి వాళ్ళప్పుడు ఆ దుర్జయులైనటువంటి కింకరులనే రాక్షసులు నా మీదకు యుద్ధానికి పంపాడు రావణుడు. హరి ఓం తత్సత్.